ఆమె దగ్గర ఉండి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే. నేను ఇద్దరిని వేసుకోమని వేసుకుంటా, ఒక్కరిని వేసుకోమని వేసుకుంటా, అసలు చేసుకోకుండా నిమ్మలంగా మనం ఉంటా అంటారు. ఒక మొగోళ్ళు లేక మాట్లాడుతున్నా. వాళ్ళు మనుషులు కట్టింది తింటారు, నువ్వు కూడా అది తింటారు. అమ్మ నువ్వు చెల్లి ముగ్గురు ఎక్కడ పోయి నిమ్మలంగా బతుకోరు. ఇప్పుడు ఎట్లా చేస్తారా? వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి. అది చూడని వాళ్ళ కోసం పిన్నెడ్ కామెంట్ లో లింక్ ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో ఆ భార్య భర్తలతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అతన్ని రెండో భార్యను పిలవడం, తనని కన్విన్స్ చేయడం, ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ చూపించడం ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఫ్యామిలీస్ కి యూజ్ అయ్యే వీడియో. ఒక 10 మందికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ అదే లైన్ లో థ్యాంక్స్ అని లవ్ షేప్ లో సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. ఇప్పుడన్నా నా భర్తను వదిలేసాయి. నువ్వు నేనెందుకు వదులుతా? నువ్వే కదా పెళ్లి చేసింది తన్నిచ్చి. నువ్వు చెప్పు, నువ్వు చెప్పవా? అడిగా చేసుకోమని చెప్పింది కదా, చేసుకోండి. అత్త మామ నేను ప్రెగ్నెన్సీ గా ఉన్నా. నువ్వు మర్యాదగా నువ్వు నా భర్తను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నేనెందుకు వదులుతా? నా జీవితం నాశనం కదా, నువ్వు చెప్పవా? అట్టెట్టయితుంది. ఆయన ఎందుకు చెప్తాడు? నేను కదా చేయించింది. కావాలంటే నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాము, డబ్బులు ఇస్తే ఆడ బజార్ లో చాలా మందిని అట్లాంటి దాన్ని కాదు. ఏం చెప్పవా? నువ్వే కదా చెప్తాడు. ఏ మర్యాదగా నువ్వు వదిలిపోయి ఇక్కడ నుంచి. నేను వదలను. చెప్పు, నువ్వు చెప్పు. ఏం చెప్తాను? చేసుకోమని నువ్వు ఇప్పుడు ఆమె వదలంటాను. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు. నన్ను చూసుకుంటానని చెప్పిండ్రు. చూసుకోవాలంటే ఇప్పటి కూడా చూసుకుంటాను అంటుండు కదా. తనని చూసుకుంటా అంటుండు, ఈయన చూసుకుంటా అంటున్నాడు. ఆయన ఏం చూసుకోవాలంటలేడు, తనను కూడా చూసుకుంటా అంటుడు, మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటున్నాడు. మొత్తానికి వదిలేసేయమని. మరి ఎట్లా చేద్దామంటావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసినావు కదా, దాన్ని నువ్వే అనుభవించాలి, నువ్వే ఒప్పి. కేలా పడతావు, ఎలా పడతావు, కింద పడతావు, మీద పడతావు, నువ్వు ఒప్పి. ఈయన ఏమంటుండు, నేను ఇద్దరిని వేసుకోమని వేసుకుంటా, ఒక్కరిని వేసుకోమని వేసుకుంటా, అసలు చేసుకోకుండా నిమ్మలంగా మనం ఉంటా అంటారు. ఒక మొగోళ్ళు లేక మాట్లాడుతున్నా. అర్థమైందా? దాన్ని నువ్వెట్లా చేస్తావు, ఏం చేద్దామని నువ్వు ఆలోచన చేయాలి. ఇది నీ సమస్య, పరిష్కారం కూడా నీ చేతిలో ఉంటుంది. ఆమె కాళ్ళ పడతావా, ఎలా పడతావా, అప్ప అంటావా, అయ్యా అంటావా, ఇట్లా అంటావా, నేను ఎట్లా అంటావా నువ్వు. కానీ ఆమె మొత్తం మీద ఈవెంట్ తీసుకోపోయి ఈయన కాకుండా ఇది చేయాల్సిన బాధ్యత నీకు. అది ఆమెను ముట్టుకోవడం కూడా ఏమంటలేదు, పట్టుకోవడం కూడా ఏమంటలేదు. రాధా, నా భర్తను వదిలేసే రాధా. నేను వదలను. పాపనన్ను చూసుకొని నా జీవితం నాశనం కదా. నీ జీవితానికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నేను ఆయన నీ కాడికి వస్తే నా దగ్గరికి రావట్లేదు రాధా. అయితే నేనేం చేశాను? నువ్వే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసింది. అప్పుడు తెలియదా? అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా రాధా. ప్లీజ్. నాకు తెలియదు, నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు. చెప్తాడు. నాకు తెలియదు, నేను వదలను. ఆయన ఏమి ఇట్లాంటి రాదా అంటే కదా గోకంగా గోపించుకుంటున్నాను, ఆయనదేముంది. కానీ మీరేమో గోక్కున్నారు. ఏ మందు పెట్టినవే నువ్వు ఆయనకు? నేనేం మందు పెట్టిన? అసలు నేనేం మందు పెట్టలే. నువ్వే తన అలా చేసినావు, నేనేం చేయలే. నువ్వు పెళ్లి చేసినావు కదా నాకు. ఆయన నీ ప్రేమలో పడి, నీ వలలో పడి, నా వల్ల ఏం వల్ల నువ్వే అట్లా చేసుకున్నావు. నీ చేతులారా నీకు పిల్లలు పుట్టాను దానికి. ఏం చేయలేవన్నా, నువ్వేం చేయలేవు. నువ్వు మంచి మొగడు నిజంగా చెప్తావు. ఎవరెవరు ఎట్లా గేమ్ ఆడాలో అట్లా గేమ్ ఆచి ఇరికించి పెట్టావు. కానీ సరే ఏమన్నా నీ కాలు ముక్తానా, నేను ఏమన్నా, నేను అదే అంటున్నా. నీ ఇష్ట ప్రకారం సంతోషంగా చెప్తావు. నువ్వు హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎంత హ్యాపీగా అనిపిస్తుందా సార్? చిన్న మైండ్ గేమ్ లో కూడా నువ్వు లాజిక్ చేసుకో వాడుకుంటావు. హ్యాపీ ఎందుకు కాదు కానీ సరే మంచిదన్న. ఈమె కడిపోయింది కాబట్టి ఈమె కూడా వేయాలని చెప్పేసి నెల రోజు ఈమె దగ్గర ఉంటావు. బా మంచి మొగోని మాట మాట్లాడుతున్నావు కానీ మూతవారి మాటలు. కానీ సరే ఇవన్నీ వద్దు. ఇప్పుడు నీ బాధ ఏందో నువ్వు చెప్పుకోమ్మా. అంటే నువ్వు నన్ను మోసం చేసింది తెలియదా? మోసం చేసాను ఏమంటే మాట్లాడుకోరు. ఇట్లా కడుపులతో ఇది చేసావు అనుకో, నువ్వు కూడా ఒక ఆడామేవే కదా. ఆడామేవే రేపు నీకు కూడా కడుపు అవుతుంది కదా. అంటే నూకుతుంటుందా కడుపు? ప్రెగ్నెన్సీ ఉంటుందా? లోపల కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు. ఆలోచన చేయదు, మైండ్తో మాట్లాడరు ఏదన్నా సరే. ఎందుకంటే నేను కొట్టాలన్నా ఏందా తోసుడు అట్లా దొబ్బేస్తే ఏం మనిషి ఆమె ఇంకేమన్నా
ఆమె కోసం కాదు, ఆమె కడుపులో పిల్ల కోసం మాట్లాడుతున్నాను నేను. మీరు చేసే పనులకు పిల్లలు యాగమవుతారంటే ఇదే కారణం. మీకు కొవ్వు లేచి మీరు చేస్తారు, కానీ సఫర్ అయ్యేది ఎవరు? పిల్లలు. ఇప్పుడు ఎందుకు కలుసుమా? మీకు కొవ్వు లేచి చెప్తున్నాను. ఎవరికి కొవ్వు లేచింది? వాళ్ళే కదా నా కాలు పట్టుకొని నా పెళ్లి నీకు చేసుకుని తెలియదా? నీ దమాక్ లేదా? అంటే వాళ్ళకి తెలియదా? నీకు సెన్స్ లేదా? వాళ్ళకి లేదు. వాళ్ళు గడ్డి తిన్నారు, నువ్వు కూడా అది తింటున్నా. వాళ్ళు మనుషులు గడ్డి తిన్నారు, వాళ్ళు మనుషులు గడ్డి తిన్నారు, నువ్వు కూడా అది తింటున్నా. అశుద్ధ మాట మాట్లాడదాం. అంటే వాళ్ళు చెప్తానే కదా నేను పెళ్లి ఏం చెప్తారు? నీకు తెలియదా? ఒక భార్య వచ్చి నువ్వు పెళ్లి చేసుకోమన్నా నువ్వు ఎట్లా చేసుకుంటావు వాళ్ళ భర్తను? రేపు ఆమె అదే అంటే మళ్ళీ ఆమె అన్నదిగా ఇప్పుడు నా భర్త నాకు ఇచ్చాయని, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తావు? నాకు అమ్మ నాన్న కూడా లేరన్నా. వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పి రెండో పెళ్లి చేసి అంటగట్టి ఇప్పుడేమో రోడ్డు పాలు చేసిండ్రు. నేను ఎక్కడికి పోవాలి? ఏమమ్మా ఏం చెప్తావు ఇప్పుడు? అమ్మ నాయన ఏందని పట్టుకొచ్చావు నువ్వు? ఏమి అమ్మ నాయన లేదని తెలియదు నీకు? అబద్ధాలు చెప్పొద్దు, నువ్వు కడుతున్నావు, నువ్వు ప్రెగ్నెన్సీ నువ్వు అబద్ధాలు చెప్పొద్దు అట్లా. నేను తప్పు ఉంటే తప్పని చెప్పు, దాని గురించి నేను ఆమె కాదు మొక్తా. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు తెలియదా నీకు? ఆమె తల్లిదండ్రులు లేని నాటకాలు చేస్తావు ఇంకా నువ్వు. అమ్మా నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడదు ప్లీజ్. దయచేసి నీ చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ మూడగొట్టుకోవద్దు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటావు అమ్మా? నీకు ఇంకోటి చెప్తున్నా, ఆమె ఫస్ట్ లీగల్గా కానీ దేని ప్రకారం కానీ ఆమె వెళ్తుంది, చెల్లుబాటు అవుతుంది 100%. ఏ కోర్టుకు పోయినా ఏడికి పోయినా కానీ ఫస్ట్ అదే ఉంటుంది. ఏమైంది విడాకులు ఇవ్వండి, ఇంకో 2 పెళ్లి చేసుకోవద్దు, అవునా కదా? మరి తెలిసినాక కూడా నువ్వు చేసుకుంటావు వాట్ ఎవర్ ఏమన్నా కానీ. ఇప్పుడు దీని సొల్యూషన్ ఆలోచన చేద్దాం. కొట్లాడడం కాదు, కొట్లాడదామంటే నువ్వు కొట్లాడచ్చు, ఆయన కొట్లాడచ్చు, ఈమె కొట్లాడచ్చు, ఎవరు తాకుంటే అలా ఉంటుంది. అర్థమైనా? లీగల్గా పోయినా అని ఏమీ ఇక మాట్లాడద్దు. ఆమె బాండ్ పేపర్ లో సైన్ పెట్టిందన్న. అట్లాంటి 100 బాండ్ పేపర్లు తీసుకొస్తామా? నేను 100 బాండ్ పేపర్లు తీసుకొస్తాను. ఆమె కడుపులో ఉన్న అవునమ్మా, నేను ఏమంటున్నా, ఆమె లీగల్ గా చూసిన ఫస్ట్ భార్య ఆమెదే కాబట్టి నేను అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నా. ఆమె పెళ్లి చేసేటప్పుడు బాండ్ పేపర్ మీద సైన్ చేసింది నువ్వే భార్య అవుతావు లీగల్ గా అని. తను ఎట్లా భార్య అవుతుంది? సరే ఒక్క నిమిషం నీకు అదే చెప్తాను, నీకు చూపెడతాను. ఎందుకు బాధపడుతున్నావు? ఇగో సేమ్ ఇట్లాంటి కేసే అంజనీ దాస్ ఒకటి ఫోన్లోనే డీల్ చేసిండు. ఇగో నేను ఫస్ట్ భార్య ఉండంగా తను డైవర్స్ అప్లై చేసుకొని డైవర్స్ వచ్చినాక సెకండ్ భార్యకు ఆ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు డైవర్స్ అప్లై చేసుకురా, బాండ్ పేపర్స్ ఇట్లాంటి 100 సృష్టిస్తాం. అయితే నా జీవితం నాశనం కాలేదా? నేనేమంటున్నామ్మా, నీకు తల్లిదండ్రులు లేరు, ఇట్లాంటి మూర్ఖులు ఏం చేస్తారంటే కాటేనికి చూస్తారు, కాటరాజులు. అర్థమైందా? అట్లాంటి కాటరాజులు జాలినే పడద్దు, మరి బాల్యనే పడద్దని మనం 100 సార్లు మొత్తుకుంటాం. మీరు అట్లే పోయి పడతారు. సరే నువ్వు మాటను అని ఒక 2 నిమిషాలు మీరు అట్టు ఆ చెల్లెతో మాట్లాడి నేను మాట్లాడు. ఒకటే మాట అమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న వేరు చూసినా, నేను ఆమె మాట్లాడుతున్న వేరు చూసినా. ఆమె బాధ వేరే వర్ణనాలితం. ఆమెకు ఒక మాట చెప్తున్నామ్మా, నేను ఎందుకు చెప్తున్నాను, ఆమె ఒక భర్తకు పెళ్లి చేసేంత ఇదవుతుందంటే ఆమె ఎంత టార్చర్ అనుభవించిందో ఒక ఆడదానికి నువ్వు అర్థం చేసుకున్నావు నేను అనుకుంటున్నాను. నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నేను అదే అనాథనే కదా. నువ్వు ఏం టెన్షన్ పడకు. నీ స్టోరీ మొత్తము మా సార్ అంజనీ దాసు స్టడీ చేసి. ఏం స్టోరీ అంటే నేను ఏం చెప్పాలి నీకు, ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతుంది. నువ్వు నాకు చెల్లెలు లెక్కన అనుకుంటా, నీకు నరేష్కి ఇచ్చి నేను పెళ్లి చేయించే బాధ్యత. నరేష్ నీకెట తెలుసు? అమ్మ మేము సరే నీకు ఇంకో విషయం ఏంటి తెలుసా, ఆ అమ్మాయి మా సబ్స్క్రైబర్, మాది ఒక యూట్యూబ్ ఛానల్. నేను నీకు ఓపెన్గా చెప్పాలంటే నీకు అన్ని బట్టలు ఇప్పే చెప్తున్నా. మాది ఒక యూట్యూబ్ ఛానల్, మేము ఇట్లాంటి టాస్క్లు చేస్తాము. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఇప్పటిదాకా మాట్లాడింది కూడా అన్నీ రికార్డ్ అవుతాయి. నీ నరేష్ గురించి తెలుసు, దాని అనుకున్న స్టోరీ గురించి తెలుస్తా. నువ్వు నరేష్ని ప్రేమిస్తుంది నిజం కదా? నిజమే. ఇంకోటి, నరేష్తో నీకు A to Z కాలేదని బుకాయించకమ్మా. నీకు అయితే అయిందని చెప్పి, లేకుండా లేదని చెప్పు. A to Z అయిందా లేదా? నరేష్ నీ సర్వస్వం అనుకున్నావు లేదా? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు కలుసుకురు, మీరు A to Z ఏమేమి చేసుకోవాలో అని చేసుకోరు. అది అబద్ధమా? చెప్పు. నువ్వు అట్లా నీలిమింగుడు కాదమ్మా, నాకు అన్నీ తెలుసు. పిల్లి గోడ మీద ఉండి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని అంటే లోకం చూస్తలే అనుకోదు. మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నంత మాత్రం లోకం మనం చూడడానికి కాదుగా, చూస్తారు కదా. ఒక మాట చెప్తున్నామ్మా,
15 రోజులు నీ దగ్గర, 15 రోజులు మీ అక్క దగ్గర ఉంటాడు అయినా. మరి మిగతా 15 రోజులు నువ్వేడుంటున్నావమ్మా? నీకేదైనా న్యాయం కావాలంటే చెప్పి నేను కొట్లాడి మరీ ఇప్పిస్తాను కదండి. అంతేగాని ఒక కడుపు కోత మాత్రం ఇది చేయకమ్మా. నువ్వు నరేష్ని అంత సిన్సియర్గా ప్రేమించినావు, సీరియస్గా లవ్ చేసినావు, మరి అసలు ఈయన ఎందుకు పెళ్లి చేసుకోవమ్మా? డబ్బు ఉందని, అనాథని కదా, అందుకు లైఫ్ సెటిల్ అవుతుందని బంధువులు అందరు చెప్పింటే పెళ్లి చేస్తున్నాను. బంధువులు చెడు చెప్తుంటారు, మంచి చెప్పేటంటారు. అవునా? నీకు ఒక మాట చెప్తాను, నువ్వు పైసలు న్యాయం చెప్పేసి నువ్వు చేసుకుంటావు, బాగానే ఉంది. రేపు ఇదేం పైసలు శాశ్వతం కాదు కదా. ఆయన శాశ్వతమా? ఎవ్వరు శాశ్వతం కాదు. నీకు నరేష్ అంత జెన్యున్గా ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఎందుకు వదులుకుంటున్నావు? మనం నరేష్ కూడా నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నా. ఆయనకు రావా 20-25 వేల జీతం వస్తుంది. ఆ జీతంలో మీకు ఇద్దరు చేసుకోరా? హ్యాపీగా లీడ్ చేయలేరా? 15,000 జీతం ఉన్న వాళ్ళు కూడా సంసారం చేస్తారమ్మా. 3,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టి. మీకు ఎందుకు సొంత ఇల్లు ఉన్నాక ఇంకెందుకు ప్రాబ్లం చెప్పు. నీకు ఇంకోటి చెప్తున్నాను, గతి లేని సంసారం చేయలేము, శృతి లేని సంసారం చేయలేము. ఇప్పుడు నువ్వు చేస్తుంది శృతి లేని సంసారమే. ఇది ఎప్పటికైనా నీకు మోసమే. అర్థమైందా? ఎప్పటికైనా ఇది మోసమే. దయచేసి అర్థం చేసుకొని, నేను నరేష్తో కూడా మాట్లాడినా, అంజనీ దాస్ పోయినాము, మన టీం పోయినాము, ఆయనతో మాట్లాడినాము. నీకు సెట్ చేసే పూచి కూడా నేను అంజనీ దాస్ తీసుకుంటాం, మా టీం కూడా తీసుకుంటాం. ఎందుకంటే మేమిద్దరమని కాదు, మన వెనక కుటుంబం పెద్దగా ఉంది. నేను నీకు అన్నీ ఓపెన్గా చెప్పిన. అర్థమైందా? అట్టిపండు ఒలిచినట్టు ఒలిచి మరీ చెప్తాను నీకు. ఎందుకంటే సంసారం కదా, సంసారం వ్యవహారం కాబట్టి వివరంగా క్లియర్ కట్ చెప్తాను. ఇట్లాంటి విషయాలు ఏడు బయట కూడా అన్నీ గోప్యంగా ఉంటాయి. ఒక ఆడ మనిషి నువ్వు ఇన్ని రోజులు ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి ఈయనతో డబ్బులు కూడా ఇప్పిస్తాను. మేము ఆల్రెడీ నరేష్తో మాట్లాడి సెట్ చేసినాము. నీ యొక్క నిర్ణయం మీదనే ఉంటుంది. నీ నిర్ణయం మీదనే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది. సరే అన్న, ఒకవేళ నరేష్ ఒప్పుకుంటే వీళ్ళను వదిలేసి నరేష్నే పెళ్లి చేసుకుంటాను. సరే, ఒకసారి ఫోన్ చేయి నరేష్కు, నీకే తెలిసిపోతుంది. ఏది ఉన్నా కానీ సావధానంగా మాట్లాడు, సరేనా? ఎందుకంటే సొల్యూషన్కి వచ్చినప్పుడు, ప్రాబ్లం సొల్యూషన్కి వచ్చినప్పుడు మనం ఇంత సైలెంట్గా ఉంటేనే అంత ఈజీగా దిగిపోతుంది. అర్థమైందా తల్లి? నరేష్, హలో బ్రదర్, నేను సుధాకర్ మస్కూరి మాట్లాడుతాను. నేను సుధాకర్ మస్కూరి మొన్న మాట్లాడినా, గుర్తుకుందా? మన టీం వచ్చింది, ఇప్పుడు గుర్తుకొచ్చిందా సార్? ఏం లేదండి, విషయం మొన్న మీతో మాట్లాడాం కదా, అదే చెల్లితో కూడా మాట్లాడినాము. ఇప్పుడు మీకు అంగీకారం, తనకు అంగీకారం అయితే మీకు అంగీకారం అని ఆ రోజు మీరు అన్నారు కదా, అదే అంగీకారం. ఆయన పెళ్లి మాత్రమే చేసిండు, మిగతా ఏం చేయలేడు, అన్ని నువ్వే చేసినావు. ఆయన పెళ్లి మాత్రమే చేసిండు, మిగతా ఏం చేయలేడు, అన్ని నువ్వే చేసినావు. అవి అన్ని ఇప్పుడు మనం మాట్లాడినాం కదా సార్. సార్ ఇప్పుడు అసలు పెళ్లి కూడా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా అవన్నీ తీసుకొస్తున్నారు మధ్యలోకి. ఇప్పుడు మీరు అంటారు అవన్నీ నాకు విన్నా నేను. సరే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, మీరు దొంగసాటుకు వచ్చి రోజు వచ్చి కలిసిపోవడము ఇట్లా ఇవన్నీ ఏంటంటే బాగుండదు. ఎందుకంటే మనము ఒక ఇదిలో ఉన్నాం కాబట్టి బాగుండదు. నేనేం చెప్తున్నా, నీకు ఆయనతో మాట్లాడినాము, కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తున్నాం. ఏదైనా నయాన్నో భయాన్నో మాట్లాడి ఆయనతో నేను 10 రూపాయలు కాదు, ఎంతో కొంత అమౌంట్ ఇప్పించి మీ లైఫ్ సెట్ చేసే బాధ్యత మాది. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాము, అన్నీ మేమే దగ్గరుండి, నేను చెప్తున్నా అన్నీ మేమే దగ్గరుండి చేస్తాము. కానీ లైఫ్ మాత్రం మీరే లీడ్ చేయండి. ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, మీ సంసారాన్ని కూడా మీరు అభివృద్ధిలోకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అర్థమైందా? ఇంకోటి చెప్తున్నా మీకు, మళ్ళా ఆయన ఇబ్బంది లేకుండా నేనేం చెప్తున్నా సార్, మళ్ళీ పెళ్లి చేస్తామంటే మాకేం ఇబ్బంది ఏం లేదు. ఓకే, చెప్పండి. మళ్ళీ మధ్యలో రాకూడదు, ఆయన మళ్ళీ ఇదంతా చేయకూడదు. రాధకు కూడా ఇష్టం అయితేనే చేస్తాం ఈ పని. నీకు ఇష్టమా అమ్మ? నాకు ఇష్టం. ఇంకోటి చెప్తున్నా, ఆమెకు ఇష్టం ఉంది. ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా, చెప్పండి. ఈ విషయం అడ్డం పెట్టుకొని నువ్వు ఈమె రాదని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే గతహ అది అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు నీడ్ చేసుకోండి. నేను ఆయనతో మాట్లాడినా, మీరు వాళ్ళ దగ్గర కావద్దు, వాళ్ళు మీ దగ్గర పోరు. ఆయన పెళ్లి చేసుకోకముందు కూడా నేను అడిగింది, ఏమంటావా అంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఓకే తలకాయ ఊపినావు. ఆమె ఇచ్చిన పైసలు నువ్వు ఎంజాయ్ చేసిన సంగతి కూడా తెలుసు. ఆమె ఆయన దగ్గరికి ఏం తీసుకోవడం, ఆయన దగ్గరికి ఏం తీసుకొచ్చే పైసలు నీకు ఇవ్వడం, నువ్వు ఎంజాయ్ చేయడం, ఇవన్నీ ఇల్లీగల్గా నడిచినాయి ఇప్పటి రోజులు. వద్దు, దీన్ని లీగలైజ్ చేద్దాం. ఆ ఉద్దేశంతోనే మనం ఒక మంచి విషయాన్ని కంకణం కట్టుకున్నాము.
మీరు ఇప్పటిదాకా అయ్యింది ఇడిద పెట్టేసేయండి. ఇంకోటి నీకు ఎవరున్నారు? ఒక అమ్మనే కదా, అమ్మ నువ్వు చెల్లి ముగ్గురు ఎక్కడన్నా పోయి నిమ్మలంగా బతుకురి. ఏదైనా షాప్ పెట్టుకుంటారా, లేకపోతే నీకు వాట్ ఎవర్ ఏమో మెకానిక్ వచ్చి కాబట్టి ఏదైనా పని చేసుకుంటావా, ఎట్లా చేస్తారా? దగ్గర నుంచి రావాల్సిన పైసలు అయితే మీరే వసూలు చేసి నీకు కంపారిజన్తో సహా అన్నిటిని నేను ఇచ్చే పూచి నాది. ఇంకోటి చెప్తున్నా, ఆ కంపారిజన్ కాదు, ఈమెను కూడా కన్నుకు రెప్పలేక చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. ఎందుకంటే నువ్వు కళ్ళ ఖచ్చితంగా ఆమె మీద ప్రేమ ఉన్నది కాబట్టే కదా ఆయనకి ఇచ్చి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను చూసుకుంటా అంటున్నాను. రైట్, ఓకే, సంతోషం, చాలా సంతోషం. ఒక్కసారి మాట్లాడరాదా? హలో చెప్పలేదా? నరేష్, నీకైతే ఓకే కదా? నాకైతే ఓకేనే. నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే కదా నేను ఎప్పుడు నీ సైడే ఉంటాను కదా. కాదు మరి, కాకపోతే ఆయన ఇచ్చే పైసలు అయితే మటుగా ఆ సుధాకరే తీసుకొచ్చి ఇచ్చేటట్టు మాట్లాడు గట్టిగా. ఎందుకంటే మళ్ళీ మనం రేపు అంత చూసుకోవాలి కదా, మన ఫ్యామిలీ కూడా బాగుండాలి కదా. అవును, మళ్ళీ నువ్వు నన్ను వదిలేస్తే నేను మళ్ళా ఒంటరిదాన్ని అయిపోతా. అందుకు నీకు ఇష్టమైతే చేసుకుందాం. అరే నాకు ఇష్టం ఉంది కాబట్టే కదా నేను నీతో వస్తుంది ఎప్పుడు కూడా. బ్రదర్ అదే అంటున్నా, తను ఏమంటుందంటే ఒకవేళ నువ్వు కాదన్నావు అనుకో, అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఎక్కడక్కడ పోతుంది. ఏమున్నా ఇప్పుడే ఎప్పుడు నిర్ణయం అంటుంది ఆమె. అరే అన్న ఖచ్చితంగా చెప్తున్నా అన్న, అది ఏదైనా ఉంటే ఆమెకి ఇచ్చే కాంపన్సేషన్ ఆమెకి. ఒకటి చెప్తూ అంతా కూడా నువ్వు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మొన్న మాట్లాడింది కూడా రికార్డ్ అయ్యింది, ఇది మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది. ఓకే అన్న, మాట అంటే మాట అన్న. నేను నిన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను కదా. కాకపోతే ఆ ఇచ్చే కాంపన్సేషన్ ఏదో ఆయన సుధాకర్ దగ్గర ఉండి ఇప్పించమని చెప్పు. షూర్ కాంపన్సేషన్ విషయం నేను ఉన్నా. నీకు ఆమెకి ఏం భరోసా చెప్తావు అది చెప్పు. అమ్మాయి వెళ్ళిపోయేసేసి మా ఊర్లో షాప్ పెట్టుకుందాం, పిల్ల పాపాలతో బాగుందాం రాదా, ఎందుకు ఈ సోదంతా? సరే నరేష్. ఓకే అండి నరేష్ గారు. ఓకే అండి సుధాకర్ గారు, మీరే దగ్గర ఉండి చూడాలండి దాంట్లో. షూర్ దాని ఏది ఉన్నా నేను చేస్తా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ సార్ కూడా తోలుకోండి అమ్మా. నేను తనతో మాట్లాడాను, తన అంగీకారం అయితే మీకు కూడా అంగీకారమే అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అండి, ఇప్పుడు మీ భర్త నీ దగ్గర ఉంటే సరిపోతుంది, అంతే కదా? ఓకే, తనమ్మ ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, మీ 4 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు, మీరు ఏదో నడుస్తుంది అయిపోయింది. ఇప్పుడు తనకు కూడా న్యాయం కావాలి, అవునా కదా? ఎందుకంటే ఒక అన్న లెక్కనో లేక తమ్ముడు లెక్క ఆలోచన చేయాలి. ఒక ఆడవిడకి అన్యాయం జరుగుతుంది, ఎవరు ఊరుకోరు. మరి ఏం చేద్దామంటారు మీరు? ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే ఉంటారు. మీరు చేసుకురు కాబట్టి ఆమె కూడా పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఆమె దగ్గర ఉండి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే. అయితే మేము ఒక మనిషిని సెట్ చేసినాం, ఆమెకి ఇష్టమైన ఆయన్ని మేము అంగీకారం చేసినాం. కాలు మొక్కిన వేలు మొక్కిన ఏదో అంజనీ ఏదో చేసినాం, సెట్ చేసినాం. ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మరి ఎట్లా చేస్తారు? ఏం ఆవిడ ఇష్టం అంతా ఆవిడ మీద పెట్టాను, ఆవిడ ఎలా చేస్తారా? నువ్వు కాలు సంసారం ఒక్కటి చేస్తాడు, నువ్వు ఇంకా మిగతా అన్నీ ఆమె చేస్తాడు. పిచ్చి మాటలు మాట్లాడతాను, మనం ఒక కొలికి వచ్చినప్పుడు ఇట్లా మాటలు మాట్లాడు. ఆవిడ ఇష్టం చేసి నేను ఏమంటున్నా, ఆమె ఇష్టంతో చేసిందా, నేను ఏమంటున్నా ఆమె ఇష్టంతో చేసిందా లేకపోతే ఎట్లా చేసిందా అని పక్క పెట్టు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అదొక్కటి మాత్రమే చెప్పు అంటున్నావు. ఇవన్నీ వేస్ట్ మాట్లాడదు. ఆమె ఇష్టం మనకు సమస్య పరిష్కారం కోసం పరిష్కరించుకుందాం. ఎట్లా చెప్పు, నీ ఇష్టం చెప్పు. 5 లక్షలు డిపాజిట్ చేసాం సార్, 5 లక్షలు ఇస్తాను, తీసేస్తాను. అమ్మా నేను ఏమంటున్నా, నువ్వు 5 లక్షలు ఇస్తావా, ఏమి ఇస్తావా ఆమెతో మాట్లాడు. ఆమె అంగీకారం అయితే నాకు ఏ అభ్యంతరం లేదు. ఆమె 3 లక్షలకు సాలన్నవి నాకేం అభ్యంతరం లేదు. ఇంకోటి చెప్తున్నా, నువ్వు విషయంలో ఈ పైసల విషయం పక్కన పెట్టు. పైసలు ₹1 ఎక్కువ తక్కువ చేసేద్దాం, కానీ ఇంకోసారి నువ్వు ఆమె ఫ్యామిలీలోకి ఎంట్రీ కావద్దు. నువ్వు చెల్లెలకి ట్రీట్ చేసుకోవాలి, అంతే. అర్థమైందా? ఇప్పటిదాకా అయిపోయింది, గతం గత. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ఆమె బతుకుతుంది, నీ లైఫ్తో నువ్వు ఫ్యామిలీ నువ్వు బతుకు. అర్థమైందా? నీకు స్పెషల్గా నీకు చెప్తున్నావు, ఫోన్ చేస్తూ కానీ లేకుంటే నేను నీ పాత మగని గలీజ్ చేస్తూ మాత్రం మంచిగా ఉండదు. నాకు గుర్తుకొస్తుంది అని గుండె కలిగి పాటలు మాడడం అంత. నువ్వు కూడా చెప్తున్నామా, నీకు అది ఉంటే కూడా ఏమున్నా కానీ వీడికేస్ ఎడిక్ట్. ఎందుకంటే నీ సంసారం నువ్వు కూడా, ఆమె సంసారం ఆమె ఉంటాడు. అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా చెప్తున్నామ్మా, ఇవన్నీ మర్చిపోయి అయిపోయింది. ఆ సిమ్ తీసే ఫస్ట్. సిమ్ కాదు, ఈ ఫోన్ పెద్ద ఏం కాదుగా. ఈ సిమ్ము ఫోన్ అన్నీ నీ దగ్గర పెట్టుకో. నువ్వే చేసావు కాబట్టి నీ దగ్గరికి వచ్చింది. మళ్ళీ సిమ్ తీసేస్తావా, ఫోన్ పడేస్తావా, ఏం చేస్తావా నీ ఇష్టం. నీ భర్త కన్నా ఎక్కువేం కాదుగా. ఇంకోటమ్మా, నీకు 5 లక్షల కంపల్సరీ ఓకేగా. పార్సల్ మ్యాటర్ కదా నరేష్, నా దగ్గరికి వస్తుంది కదా, నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా, నాకు సంతోషం. నేనేం చెప్తున్నామ్మా, నీకు నేను వదిలేస్తున్న బాధ కంటే
ఆయన వస్తున్న సంతోషం నీ ముఖంలో కనిపిస్తుంది. అర్థమైందా? నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇక్కడ ఇలా భర్త అయిన దగ్గరికి వస్తుంది, ఈమె కూడా హ్యాపీగా ఉంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా? నాకే ప్రాబ్లం లేదు. ఇంకోటి మళ్ళీ కూడా అడుగుతున్నా, 5 లక్షలు నీకు ఓకే కదా అమౌంట్? ఓకే అన్న. ఇక్కడ నువ్వు హ్యాపీ, అక్కడ నరేష్ హ్యాపీ, మీ ఇద్దరు కలిసి హ్యాపీ. ఇప్పుడు మీ ఇద్దరు హ్యాపీ, కడుపులో ఉన్న బిడ్డ కూడా, నా అల్లుడు కూడా హ్యాపీ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమె అమౌంట్ ఆమెకి ఇచ్చేసి మీరే దగ్గర ఉండి పెళ్లి చేయాలి. సార్ పెళ్ళి అవన్నీ వద్దులే, బంధువులకు అందరికి తెలిసినా సిగ్గుపోతుంది. సరే ఓ పని చేయండి అమ్మా, డబ్బులు ఫిక్స్డ్ చేసిన కదా, అవి తీసుకొచ్చి 2 రోజులలో మీకు అప్పచెప్తా, మీకు ఇచ్చేయండి. సరే ఆ బాధ్యత మేము అంజనీ టీమ్ అమ్మ అందరం కలిసి తీసుకుంటాము. తీసుకొని నీ పెళ్లి మేము దగ్గర ఉండి చేస్తామమ్మా. సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం, ఆ పైసలు కూడా మీకు దేనికన్నా యూజ్ అవుతాయి. ఓకేనా? మీరు లైఫ్లో సెట్ అయిపోవచ్చు, మీది వీక్ నడుస్తుంది. సరే సార్, సంతోషం. వెళ్ళండి. రాధా గారు, రాధా ఓమ్మా ఒక్కసారి నువ్వు వారి దగ్గరికి ఏమి వెళ్ళకు. ఏదైనా నేను నరేష్ దగ్గరికి తీసుకెళ్తా, ఏదంటే మేము సెట్ చేసుకుంటాను. నీకు హ్యాపీగా నువ్వు లీడ్ చేసుకోమ్మా. సరే నువ్వేం టెన్షన్ పడకు. దేవుడు అయ్యమ్మంది చేయనందుకు మంచి భర్తని ఇచ్చిననుకో, నీకు మంచి అన్నని కూడా ఇచ్చిన. అర్థమైనా? నీకు ఆయన నరేష్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందో మాకు చెప్పు, మేమున్నాం. సరేనా? డైరెక్ట్ మేము ఇంటికి పోదాము. నీ ఇంటికి పోయాక నీ బట్టలు గిట్టలు ఏమున్నా చదువుకో, నరేష్ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి నీకు ఈ 2 డేస్లో వితిన్ 2 డేస్ మంచి రోజు చూసుకొని నీకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ప్లస్ గుల్లో మ్యారేజ్ 2 అయిపోతాయి. ఒకటే రోజు చేసేద్దాం. సరే? సంతోషం. చూసారుగా వ్యూవర్స్, ఒక ఫ్యామిలీకి ఎన్ని చిక్కుముళ్ళు పడ్డా చూసారుగా. ఒక్కొక్కటి తీయడానికి అంజనీ దాస్కు తలపానం తోకొచ్చింది. ఎనీహౌ ఒక 2 ఫ్యామిలీని కలిపిన సంతృప్తి మాత్రం ఈ వీడియో ద్వారా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాం, పిల్లలు పుట్టలేదు అనగానే వాళ్ళ మీద లేనిపోని మాటలతో వాళ్ళు మనసు ఎంత చిన్న చేయాలో అంత చేస్తారు. ఒక మనిషి నాకు ఇప్పటి కూడా బాధ అనిపించే విషయం ఏంటంటే, ఆమె వాళ్ళ భర్తకు పెళ్లి చేస్తా అనే తాట ఆమెకు వచ్చిందంటే ఆమె ఎంత మనోవేదన గురై ఉండొచ్చు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అట్లాంటి మనోవేదన గురి చేసే విషయాలు ఎవ్వరు కూడా మాట్లాడకండి. మేము పదే రిక్వెస్ట్ చేస్తాం. మనం తినే ఫుడ్ వల్లనో దేని వల్లనో కానీ ఇవాళ రేపు అలాంటి చాలా సమస్యలు వస్తాయి. పిల్లలు పుట్టాలనే సమస్యలు చాలా ఉన్నాయి. కొందరు 4 ఏళ్ళకి పుడతారు, కొందరు 10 ఏళ్ళకి పుడతారు, కొందరు పుట్టకపోయినా పర్లేదు. పిల్లలు లేనందుకు దత్తకు తీసుకొని కూడా పెంచుకోవచ్చు. కానీ ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. దయచేసి చెప్తున్నా, తీసుకొని మీ సంసారాలు మీరే ఖరాబ్ చేసుకొని రోడ్డు పాలు మాత్రం కాకండి. దయచేసి హానబుల్ రిక్వెస్ట్ అవ్వండి ప్లీజ్. అదే విధంగా మా కష్టాన్ని గుర్తించినట్లయితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టండి. వీలైతే ఈ వీడియోను ఎంత మందికి అయితే అంతమందికి షేర్ చేయండి.